వెంకటేష్ గారు. సార్ నాకు స్వాతి ముత్యం సినిమా చూసిన తర్వాత చాలా ఆ సినిమా గురించి చాలా గొప్పగా చెప్తుంటారు కదా. ఫస్ట్ సీన్ లోనే దాన్ని డీకోడ్ చేసుకుంటే కథంతా ఉంటుందంట స్వాతి ముత్యం సినిమా. అలాంటి ప్రయత్నాలు తర్వాత ఎప్పుడైనా చేస్తారేమో చూద్దాం అనుకుంటుంటే ఫస్ట్ సీన్ లోనే కాదు, మీరు ఫస్ట్ డైలాగ్ లోనే కథ చెప్పేశారు. ఓపెన్ చేస్తే సత్యదేవ్ నోట్ నుంచి వచ్చే ఒక్క డైలాగే మొత్తం తర్వాత నేను డీకోడ్ చేస్తే మొత్తం దాంట్లోనే మొత్తం కథ అంతా ఉంది. థ్యాంక్స్ ఫర్ దట్. అంటే చాలా రేర్ గా చూసుకుంటాం కదా. రెండోది సోషల్ కామెంటరీ కూడా ఉంటుంది ప్రతి సినిమాలో. అంటే చాలా మందికి అది చెప్పే అవకాశం లేకపోవచ్చు, రాకపోవచ్చు, కానీ మీరు భలే పట్టుకున్నారు. సోషల్ కామెంటరీ చెప్పేయచ్చు. ఒక సినిమా చెప్తూ అది సంబంధం ఉందా లేదా అని పక్కన పెట్టండి. నాకు బాగా నచ్చిన డైలాగ్ దాంట్లో బోల్డ్ సోషల్ కామెంటరీ ఉంది. చక్రవర్తుల కథలు పిల్లల పుస్తకాల్లో పాఠాలుగా చెప్పేంత వరకు ఈ దేశంలో ప్రయాసం లేనట్టు చెప్తారు. చాలా గొప్ప స్టేట్మెంట్ అది. థ్యాంక్ యూ సార్. తర్వాత నాకు ఇది ఎంత ఆలోచింపదగినగా ఉందో రెండో సోషల్ కామెంటరీ చెప్తా. సత్యదేవ్ డైలాగుల్లో గాంధీ గురించి, లేదంటే కుటుంబ నియంత్రణ గురించో, కౌరవుల గురించో, పాండవుల గురించో మాట్లాడుతున్నప్పుడు సబ్ టెక్స్ట్ ఏదో దాని వెనకాల ఏదో సబ్ టెక్స్ట్ కనిపిస్తుంది. అది ఒక్కొక్కసారి అసందర్భ దాని వ్యాఖ్యానం అనొచ్చు, బట్ దాని వెనకాల ఒక సబ్ టెక్స్ట్ ఉంది. ఇది అసందర్భ వ్యాఖ్యానం అనుకున్న వాళ్ళకు మీరిచ్చే సమాధానం. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. అంటే ఇది ఫస్ట్ క్వశ్చన్ అవడం చాలా ఆనందంగా ఉంది నాకు. సార్ ఏది అసందర్భం కాదు సార్. అంటే సినిమా మొత్తం 2 గంటల 43 నిమిషాలు నిడివైతే నేను తీసుకుంది కేవలం 20 నిమిషాలు నా ఫిల్మ్ మేకింగ్ తీసుకున్నా సార్. మిగతా అంతా ఎంటర్టైన్మెంట్. మీరు చూసినట్టయితే కనుక మీరు ఆ సీన్లు చూస్తున్నప్పుడు కూడా, ఇప్పుడు మీరు చెప్పిన సంభాషణ జరిగే సీన్లప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు. అంటే ఏదో అంటే మీరు చూస్తే అది తెలిసిన, ఆ విషయం తెలిసిన మీలాంటి వాళ్ళు, లేదంటే తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఆ విషయం తెలియని వాళ్ళు కూడా ఆ సీన్ చూసి ఎంటర్టైన్ అవుతారు. ఆ రకంగానే అప్రోచ్ అయ్యాను. అసందర్భం ఏది కాదు సార్. ఇప్పుడు నేను ఒక్క చిన్న విషయం చెప్పేస్తే, నేను కేర్ ఆఫ్ కంచర్పాలెం అయిన తర్వాత రైటింగ్ స్కూల్కి వెళ్ళాను సార్ నేను. సో ఫస్ట్ డే చెప్పేది ఏంటంటే యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3, బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్ అంటారు కదా. సిడ్ఫీల్డ్ చెప్తారు ఫస్ట్, అక్కడ మొదలు పెడతారు. అరిస్టాటిల్ చెప్పాడు బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్ అని. యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 అని చెప్పాడు. అక్కడ మొదలుపెట్టి చాలా మెథడ్స్ నేర్చుకున్నాను నేను అక్కడ. కానీ అది ఆ రోజు మొట్టమొదటి క్లాస్ లో చాలా విషయాలు, నాకు తెలిసిన విషయాలు వ్యాలిడేట్ చేశారు. కానీ ఒక ఎక్స్ట్రా విషయం నాకు తెలిసింది సార్. అదేంటంటే థర్డ్ యాక్ట్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫిల్మ్స్ రెండు భాగం సెకండ్ హాఫ్ లో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి సమస్యలు సెకండ్ హాఫ్ లో ఉన్నట్టు కాదు, ఫస్ట్ హాఫ్ లో ఉన్నాయి, ఫస్ట్ యాక్ట్ లో ఉన్నాయి సమస్యలు. ఫస్ట్ యాక్ట్ లో సమస్యలు ఉంటేనే థర్డ్ యాక్ట్ పండదు. సెకండ్ హాఫ్, మన భాషలో సెకండ్ హాఫ్ పండదు. అండ్ తెలుగులో తరచుగా వినేది సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అనేది. సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అని చెప్పేసి వింటుంటాం. అంటే ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది, సెకండ్ హాఫ్ సరిగ్గా లేదు అని చెప్పేసి ఎన్నో సినిమాల గురించి మనం వింటుంటాం కదా. దానికి నేను ఒక విరుగుడు కనుక్కున్నా సార్. అదే ఇప్పుడు సెకండ్ హాఫ్ చాలా బాగుంది, అసలు అద్భుతంగా ఉంది, క్లైమాక్స్ వెళ్తుంటే దాని ఫస్ట్ హాఫ్ లో నేను కావాల్సినవి పెట్టాను. అంటే ఇది బాగుంది అంటే అక్కడ బాగున్నట్టే సార్. కాకపోతే ఏంటంటే మనకు ఒక ప్రాక్టీస్ ఉంది. ఆ ప్రాక్టీస్ కి కొంచెం భిన్నంగా వెళ్ళా. అండ్ దట్ ఈస్ వై పీపుల్ ఆర్ సెయింగ్ ఇట్స్ లైక్ నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా. సో నెవర్ బిఫోర్ అంటే ఇంత కథ చెప్పాలి, మీరు అన్నటువంటి ఇన్ని ఇంత సబ్టెక్స్ట్ తీసుకురావాలి అంటే నాకు కొంచెం ఒక 20 నిమిషాలు దానికోసం తీసుకున్నా. అండ్ ఆ 20 నిమిషాల్లో కూడా మీరు చూసినట్టయితే ఇప్పుడు కనుక సినిమా చూసి మళ్ళీ రిటర్న్ వెళ్తే కనుక ఎవ్రీ డైలాగ్ మేక్స్ సెన్స్, ఎవ్రీ సీన్ మేక్స్ సెన్స్. అండ్ నేను అన్ని క్యారెక్టర్లతో సత్యదేవ్ కి అంటే రామప్పకి ఉన్న అనుబంధం ఏంటనేది నేను ఎస్టాబ్లిష్ చేయకపోతే సెకండ్ హాఫ్ అలా పండేది కాదు అసలు. ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి తీసుకున్న టైంలో నేనేం చేశానంటే ఊరికే వచ్చి కాఫీ ఇచ్చి ఆ బాబు అప్ప గుడ్ మార్నింగ్ అప్ప కాఫీ తీసుకో అనకుండా ఆయన కాఫీ అడిగితే ఆ కాఫీలో ఒక సంభాషణ పెట్టా. అండ్ ఆ సంభాషణ ఉన్న సీన్ లో రేణుకా పాత్రని, అచ్చమ్మ పాత్రని మొట్టమొదటిసారి కలిసేదట్టు చేశాను. సో ఐ యూజ్డ్ ఆల్ దోస్ థింగ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ డ్రామా సార్. ఓకే, నథింగ్ ఎల్స్. అండ్
అదే నాకు నిన్న మార్నింగ్ చెప్పాను కదా డైలమాలో ఉన్నానని, అది నాకు అర్థం కాలేదు. కానీ తర్వాత ఆడియన్స్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దే హ్యాడ్ నో ప్రాబ్లమ్ విత్ దాట్. దే వర్ యాక్చువల్లీ ఎంజాయింగ్, దే వర్ యాక్చువల్లీ ఆస్కింగ్ మీ ఆ బ్లాక్ కాఫీ అంటే ఇదే కదండి దాని మీనింగ్. సార్ అదే సార్ మజా సినిమా. ఇఫ్ ఇట్ మేక్స్ యూ థింక్ అండ్ వెన్ అ పర్సన్ ఇస్ నెక్స్ట్ అంటే డిస్కస్ చేయడానికి పాయింట్స్ ఇచ్చినప్పుడు అదే కదా మజా ఆఫ్ సినిమా. ఆడియన్స్ didn't have any problem. I met almost 500 audience yesterday. More than what 500? I actually met probably some 1500 to 2000 audience yesterday. I showed lo. Everyone understood every single point I was trying to portray on screen. సో యా దట్స్ వాట్. సినిమాలో డైరెక్ట్ గా చెప్పని కూడా వాళ్ళు థియరీ తీసుకుని థియేటర్ లో చెప్తున్నారు. మాకు అసలు ఆల్మోస్ట్ కళ్ళలు లేదు. మీరు అలా పెట్టారు కదా, ఇద్దరు పిల్లల పేర్లు అలా ఎందుకు పెట్టారంటే ఆ రిఫరెన్స్ తో యాక్చువల్గా సబ్ టైటిల్స్ తో ఒక సినిమా చూడడం ఉంటుంది కదా, ఇది సబ్ కాంటాక్స్ట్ తో ఒక సినిమా చూడాలి. కింద సబ్ టైటిల్స్ లాగా ఒక సబ్ కాంటాక్స్ట్ ఒకటి పెట్టాలి. రెండోది బ్రెయిన్ వాష్ అనే మాట చాలా ఈజీగా వాడేస్తుంటాం కదా, ఇప్పుడు మీ సినిమా చూపించాలి. బ్రెయిన్ వాష్ అంటే ఏంటో ఎలా ఉంటుందో మీ సినిమా చూపించాలి. బ్రెయిన్ వాష్ దానికి ఒక ఓహో బ్రెయిన్ వాష్ అంటే ఇలా చేస్తారా అనిపించేలా ఉంటుంది. చివరిలో నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆ కాటు కాపర్ దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది, కాసేపు ఆగి బంగారం 3-2 తీసుకెళ్ళిపో అని. అది 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 ఇంకా ఎంత బాగా నచ్చిందంటే వాడి దృష్టిలో బంగారం 3-2 ఒకటే, ఒంటి మీద ఉన్న బంగారం కాసేపట్లో ఎలాగ బూడిదైపోతుంది కదా అని చెప్పి ఆ టెక్స్ట్ కూడా సబ్ టెక్స్ట్ కూడా బాగా నచ్చింది. కాకపోతే ఇదంతా మీరు సబ్ టెక్స్ట్ తో సహా ప్రొడ్యూసర్ చెప్పారా? ఎందుకంటే వినాలంటే నాకేం జరుగుతుంది స్క్రీన్ మీద అన్నది సినిమా అంతా అయిపోయిన తర్వాత అర్థం చేసుకోవడంలో చెప్పలేదు. నేను ఇన్ఫాక్ట్ నేను ఒక సినిమా ఎట్ వేరియస్ స్టేజెస్ 10 సార్లు చూస్తుంటాం. ఎవ్రీ టైమ్ ఐ సా సంథింగ్ సార్, ఐ ఫౌండ్ సంథింగ్, ఐ వుడ్ టెల్ హిమ్ ఇది ఎందుకు పెట్టారా, ఇది ఎందుకు పెట్టారా. ఒక సీన్ అయితే నేను తీసేయమని నేను ఒక సీన్ అయితే తీసేయమని చెప్పాను. 2 సార్లు గొడవ. థర్డ్ టైం నేను సినిమా చూసినప్పుడు ఈ సీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పాను. సో నన్ను చాలా ఐ థింక్ నాకు యాజ్ అ ప్రొడ్యూసర్ సార్ అలా చేయపెట్టకండి సార్, దాని వెనకాల సబ్ టెక్స్ట్ ఉంది. ఇటు పెడతా. బట్ చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సార్ నాకు కూడా. పొద్దున మహాతో అదే కాల్ చేసి చెప్పా, ఐ థింక్ దిస్ ఫిల్మ్ హ్యాస్ బీన్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ వేర్ ఒక సినిమాని ఎంత ప్యూర్ గా తీసుకెళ్తే జనాలు ఎంత బ్యూటిఫుల్ గా రెస్పాండ్ అవుతారు అనేది ఇది కూడా మాకు కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. బికాస్ చాలా సార్లు మనం బిజినెస్ అని కమర్షియల్ అని డబ్బులు వస్తాయేమో అనుకుని కొన్ని చేస్తాం, కానీ డబ్బులు అనేవి ఎప్పుడు మనం ఆనెస్ట్ గా ఒక పని చేస్తే మనీ ఇస్ సంథింగ్ హౌ ద వరల్డ్ రివార్డ్స్ అస్. ఇఫ్ యూ డూ ఎనీథింగ్ ఆనెస్ట్, యూ సింగ్, డాన్స్, మేక్ అ ఫిల్మ్ ఆనెస్ట్ గా బ్యూటిఫుల్ గా చేస్తే అవతల ఎమోషన్ ఫీల్ అయ్యి మనకు డబ్బులు వస్తాయి, వాళ్ళు మనకి ఏదో ఇచ్చుకుంటారు. సో ఐ థింక్ డబ్బులు వెనక పరిగెట్టే బదులు గ్రేట్ థింగ్స్ చేద్దామని వెనక పరిగెడితే డబ్బులు వస్తాయి అని ఈ సినిమా ప్రూవ్ చేసి. నేను బై ద వే నాకు ఇప్పుడే ఫస్ట్ డే మన గ్రాస్ ఇస్ 3.9 crore గైస్. సో అండ్ ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది, నోయిడాలో 2 షోలు ఓపెన్ చేశారంట, 2 ఆరెంజ్ లోకి వెళ్ళిపోయినాయి అని నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది. సో సినిమా ఇస్ డూయింగ్ సంథింగ్. ఐ హోప్ దిస్ ఫిల్మ్ బికమ్స్ రియలీ రియలీ బిగ్ అండ్ గోస్ నేషనల్, గోస్ మల్టీ లాంగ్వేజ్. బికాస్ ఏదో ఒక ఫైర్ అంటుకుంటోంది. We will keep you posted on where it goes. But అదేంటో నాకు తెలియదు కానీ ఒక మూమెంటం వస్తుంది. ఎవరో బాంబేలో షోలు అడుగుతున్నారు, కేరళలో రిలీజ్ చేయలేదు ఏంటి, గట్టిగా 4 థియేటర్లు వేసారు, ఇంకొక 15 థియేటర్లు వేయమని పొద్దున్న నుంచి ఆ డిస్కషన్. సో సంథింగ్ crazy is happening. We are also unable to process it, but some magic is happening. All the best, sir. All the best. Thank you sir. సత్య గారు, అంటే ఈ కథని మహా కాకుండా వేరే వాళ్ళు ఇస్తే మీరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు? మహాతో వేరే వాళ్ళు రాయలేరండి. సో ప్రాబ్లం ఉంది ఈ పర్టికులర్ కథకి. సో మీరు అడిగిన క్వశ్చన్ అయితే డెఫినెట్లీ నాట్. అది మహా ఒక్కడికే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నాకు మనం మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఏంటి ఎలా మార్కెట్ చేద్దాం అన్న ఫిల్మ్ ని అని అనుకున్న దేని నుంచి. సో చాలా సార్లు ఓకే హైప్ అప్ లేకపోతే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడము జరుగుతూ ఉంటాయి. బట్ మేము అందరం కూర్చున్నప్పుడు మాకు ఒకటేంటంటే వాట్ వి ఫీల్ నిజంగా, అంటే దీనికి మేము ప్రణాళికలు ఏం వేసుకోలేదు. చేసినప్పుడు నాకు, తీసినప్పుడు ఆయనకి, చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించిందో ఆ పాయింట్స్ నే మనం ప్రొజెక్ట్ చేయాలి. సో మేము ఏది కూడా హైపప్ చేసి చెప్పింది అయితే కాదు. ఏది కూడా మేము అక్కడ చెప్పి ఇప్పుడు ఇందాక మధు గారు అన్నట్టు, లేకపోతే ఇప్పుడు మాకు చాలా కమెంట్స్. నేను ముందు నుంచి ఏమన్నానంటే, మన తెలుగు సినిమాని రిప్రజెంట్ చేసేటప్పుడు ఒక బాహుబలి, ఒక RRR, ఒక రాహు బహదూర్ అని అంటారు. మన రాహు బహదూర్ అనే సినిమాని రికమెండేషన్ గా చెప్తారు అని చెప్పాను. అండ్ అది నేను ఇప్పుడు తరచుగా మొత్తం ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో నేను ఎక్కువ చూస్తుంది అదే.
దట్ కేమ్ ఫ్రమ్ ద హార్ట్. అది నేను నిజంగా ఏదో లైక్ సినిమాని హైపప్ చేయాలన్న విషయం ఉద్దేశంతో చెప్పింది కాదు. సోల్ఫుల్ గా ఫీల్ అయ్యి అరే మా సినిమా రికమెండేషన్ లో ఉంటదని చెప్పాను. ఈ రోజు మీరందరూ అదే చెప్పడం నిజంగా ఓకే, ఫ్రమ్ ద హార్ట్ వస్తే అట్లే ఉంటదని నాకు అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్, నేను ఈ రోజు అదే నాకు వీళ్ళందరూ ఓకే జూలై 4th రీబర్త్ లాగా అని అంటున్నారు కదా, నా మైండ్ లో ఏముందో చెప్తాను. ఎస్పెషల్లీ రాబోదర్ గురించి నేను చాలా సినిమాలు చేశాను. చాలా సినిమాలకి ఇంతకంటే ఎక్కువ కష్టపడి ఉంటాను. రిజల్ట్ అద్భుతంగా వస్తుంది, నేను అసలు ఓఆర్ఆర్ దగ్గర 10 ఎకరాలు కొనొచ్చు ఈ టైప్ లో అందరు చెప్పేవారు. సో అలా చెప్పిన ప్రతిసారి నాకు డిసప్పాయింట్మెంట్ ఎదురయ్యేది. డిసప్పాయింట్మెంట్ నాకు కొత్త కాదు. నాకు డిసప్పాయింట్మెంట్లు అనేది అసలు రోజు నా పక్కన ఉంటుంది. రోజు వాటితో ఇట్లా సహజీవనం చేస్తా ఉంటాం. సో నాకు డిసప్పాయింట్మెంట్ అనేది కొత్తది కాదు. ఆబ్వియస్లీ సక్సెస్ అనేది చాలా కొత్త. అంటే టెక్నికల్లీ ఈ సినిమాని నేను సక్సెస్ చేస్తే నాకు కొత్తగా అన్న పాయింట్ కంటే, అంటే నాకు సక్సెస్ వచ్చింది ఈ రోజు జూలై 3rd అనే పాయింట్ కంటే నాకు ఎక్కువ అనిపించింది ఏంటంటే, అరే ఈ సినిమా జనాలు చూడకపోతే నాట్ అబౌట్ మీ రిసీవింగ్ సక్సెస్, వాళ్ళు చాలా ఏదో ఒక ఇంత గొప్ప సినిమాని వాళ్ళు కోల్పోతారన్నది చాలా ఎక్కువ అనిపించింది నాకు. మోర్ ఇంపార్టెంట్లీ ఎందుకు నేను అంత స్ట్రైవ్ చేశాను చెప్పడానికంటే, రాబోదూర్ లాంటి సినిమా ఆడడం అనేది నిజంగా ఆడుతుంది అని ఆడాలి అని అనుకున్నాను. ఈరోజు ఆడుతుంది. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీలో ఫీల్ అయ్యాను నేను. మోర్ ఇంపార్టెంట్లీ అది సక్సెస్ వస్తుంది అన్నట్టు. డూ సంథింగ్ విత్ ప్యూర్ హార్ట్, సక్సెస్ విల్ ఫాలో ఫర్ ష్యూర్. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్. ఈ పర్టికులర్ ఫిల్మ్ ఆడితే మీరిందాక అన్నట్టు ఆ నిర్మాతలు వినేటప్పుడు కాఫీలు ఆపి ఒకసారి మళ్ళీ ఏమో ఇంకో మాహా వస్తాడేమో, ఇంకో మాహా లాంటి అవుతాడేమో అని అనుకుంటారు చూడండి. అది మిస్ అవ్వకూడదు అనేది చాలా స్ట్రాంగ్ గా నేను అనుకున్నాను. అండ్ ఈ రోజున ఐ థింక్ అదే జరిగింది. అండ్ నేను అంకుడు కూడా అన్నాను కదా బయట దేశంకి వెళ్ళినప్పుడు అని, ఈ రోజే సో మెనీ నాకు ట్యాగ్ చేసి పెడుతున్నారు. అక్కడ యుఎస్ లో చాలా మంది అమెరికన్స్ అందరూ చూసి, అమెరికన్స్ అక్కడ చూసి వాళ్ళు వీడియోస్ అవి నాకు ఒక 3-4 పంపించారు. వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు ఏమో అసలు we didn't expect this is, I will recommend this film అంటుంటే అడిగో ఇదే కదా చెప్తే ఆ రోజు నన్ను ఏదో అన్నారు. This is exactly what I wanted అని. So that is రాబోదూర్ అండి. More than anything else, yes, thank you for giving us a great success. తను అన్నట్టు అది ఇప్పుడు నువ్వు చెప్పిన నెంబర్ నాకు నిజంగా లైఫ్ ఫస్ట్ డే వచ్చింది. అది మీరు అంటానే ఉంటారు సార్ రోజు. సో నా ప్రొడ్యూసర్ గారికి, చింతా గారికి, అనురాగ్ కి నేను నిజంగా ఈ ఫస్ట్ నేను నాకు మాహా అన్నట్టు ఫస్ట్ టైం అనురాగ్, శరత్ అండ్ మాకు వేరే ఆప్షన్స్ కూడా ఆ టైంలో ఉండే. బట్ వి థాట్ వీళ్ళిద్దరైతే అసలు వాళ్ళు షోల్డర్ చేసే విధానం మనకి అంటే అంత మాట ఎవరు అనరు కదా, అరే దిస్ విల్ బి మాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని అంత ఈజీగా ఎవరు అనరు. కాబట్టి ఇట్ కేమ్ ఫ్రమ్ హార్ట్, లెట్స్ గో విత్ దెమ్ అనుకున్నాం. ఇన్ఫాక్ట్ మీరు అందరికీ తెలియని ఇంకో విషయం ఏంటంటే, మాహా ఈ సినిమా వేరు వేరు కెపాసిటీల్లో వేరు వేరు దగ్గర వెళ్ళినప్పుడు నేనే మధ్యవర్తం చేసేవాడిని మాహాకి వాళ్ళకి. అది ఎవరికి తెలియదు. హీరోతో ట్రై చేస్తున్నప్పుడు మధ్యవర్తం సత్య చేసేవాడు. మీరు అసలు మీరు మాహాతో చేయాలి మీరు ఈ సినిమా అని నేను మీడియేషన్ చేసేవాడిని. అంటే బికాస్ నాకు నేను మాహా చేయడం కాదు, ఈ సినిమా అంటే మాహా లాంటి సెలబ్రేట్ చేయాలని ఫస్ట్ నుంచి నా పాయింట్. అండ్ ఈ సినిమా మిస్ అవ్వకూడదని నేను వాళ్ళకి చెప్పి రికమెండ్ చేసేవాడిని. అది అలా తిరిగి నా దగ్గరికి వచ్చింది. అంటే ఫర్ మీ నేను ఈ సినిమా చేయడం అన్నది మహాకి నాకు అంటే మా ఇద్దరికి ఉన్నది ఏంటంటే, నేను ఈ రోజు అనుకోని రేపు నేను సినిమా మొదలు పెట్టగలం, అంత గొప్ప కెమెరాడరీ ఉంది మాకు. తనైనా కూడా సత్య వీఆర్ డూయింగ్ ఫిల్మ్ అంటే లేదా మహా సినిమా చేద్దాం అన్నంత ఇది ఉంది. సో నేను ఆ మీడియేషన్ చేసింది కూడా దానివల్లే. ఓకే ఫైన్ నేను చేస్తున్నాను అయితే వాళ్ళతో చేస్తాడు, లేకపోతే ఐఎమ్ ఆల్వేస్ దేర్. అప్పుడు కూడా తనకు అదే చెప్పాను, మహా నాకంట ఇతను చేస్తేనే నీకు ఎక్కువ రీచ్ ఉంటది, నాతో నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు, నువ్వు వాళ్ళతో చేస్తే నీకు రీచ్ ఉంటదని నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సత్య. చాలా సార్లు నాకు బిగ్ హార్ట్ టు డూ. నాతో చేస్తే ఆయనకి అది ఇష్టం. నీ భాషలో చెప్పాలంటే పిచ్చికి పరాకష్టది సార్. అంటే నిజంగా అనేవాడు సార్, అంటే నాతో చేస్తే ఎంత దూరం వెళ్తుందో నాకు తెలీదు, వాళ్ళతో చేస్తే నీకు రీచ్ ఫస్ట్ డే 1 రీచ్ అది అని మాట్లాడాడు. కానీ సత్య ఈరోజు డే 1 ఐఎమ్ రియలీ హ్యాపీ దట్
సార్ మేము ఇద్దరం కూడా రోజు మాట్లాడుకుంటాం. ఎవ్రీ డే బిఫోర్ గోయింగ్ టు బెడ్ మేము ఇద్దరు మాట్లాడుకున్నాం. సినిమా ఉన్నా మాట్లాడుకున్నాం, సినిమా లేకపోయినా మాట్లాడుకున్నాం. సత్య హ్యాస్ టు బి సెలబ్రేటెడ్ సార్. సత్య హ్యాస్ టు బి సెలబ్రేటెడ్ బిగ్ టైమ్. అది అంటే ఫర్ హిజ్ హార్ట్ ఇంత కాంపిటేటివ్ కేయాటిక్ వరల్డ్ లో టు హ్యావ్ దట్ హార్ట్ ఆఫ్ గోల్డ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఏమంటారు దాన్ని కోల్పోకుండా ఉండటం అనేది చాలా కష్టం. సత్య గది ఉంది అండ్ సత్య హ్యాస్ టు బి సెలబ్రేటెడ్. అండ్ ఇప్పుడు అందరూ నేషనల్ అవార్డు రావాలి, నేషనల్ అవార్డు వస్తుంది, పర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డు డిజర్వ్ చేస్తుంది, ఇట్ డిజర్వ్స్ ఎ నేషనల్ అవార్డు, ఇలాంటి అవార్డ్స్ అని అంటుంటే చాలా హ్యాపీగా ఉందన్న. ఆల్ యువర్ హార్డ్ వర్క్, మీరు ఎంత కష్టపడ్డారో చాలా సార్లు మనం చెప్పాం చాలా ఈవెంట్స్ లో, బట్ వెరీ వెరీ హ్యాపీ వెన్ ద వరల్డ్ ఇస్ సేయింగ్ దట్ ఇట్ ఆల్ పే ఆఫ్. సత్యదేవ్, హ్యాపీ బర్త్డే టు యూ. నార్మల్ గా దేర్ ఇస్ ఎ సేయింగ్, ఇట్ ఫాల్స్ ఇన్ ప్లేసెస్ అంటుంటారు చూడు. అట్లా నిన్న సినిమా రిలీజ్ అవడం, హిట్ అవడం, మంచి రెస్పాన్స్ రావడం, నీకు యాక్టర్ గా తనకి డైరెక్టర్ గా నువ్వు నమ్మిన డైరెక్టర్ కి అంత సక్సెస్ రావడం, నువ్వు నమ్మిన కథకి ఇంత మైలేజ్ రావడం, థ్యాంక్ యూ సార్. ఈ రోజే నీ బర్త్డే అవడం, ఆల్ ఫాలెన్ మీరు అది అంటుంటే నాకు మేము ఆఫ్ ద టాపిక్ మేము మాట్లాడుకున్నది గుర్తొస్తుంది. నాకు జూలై చాలా ఇష్టమైన మంత్ అనమాట. అంటే టెక్నికల్ నేను పుట్టిన మంత్ అవ్వచ్చు. నాది మాహది మామేశ్వర్ అప్పుడు 31st వచ్చింది. నా సినిమాల్లో బాగా ఆడిన సినిమా తిమ్మరసు జూలై 30th వచ్చింది. అలా ఇప్పుడు రాబోదురు మళ్ళీ వచ్చి జూలైని ఇంకా స్పెషల్ చేసింది. అయితే ఇందాక మార్నింగ్ కాల్ అయినప్పుడు ఎంత మొత్తం అంటే 3.9 అన్న అని షర్ట్ చెప్పాడు. 4 అని ఇచ్చి కదా, 4th కదా ఈరోజు, ఇంకొక అంటే లేదన్నా మనం ఏదుందో అదే చెప్పాలి. ఎంత అది నాకు చాలా చాలా అనిపించింది. అంటే నేను అడిగింది జూలై 4th కదా, 4 అని ఇస్తే బాగుంటది నెంబర్, నా బర్త్డే కదా ఊరికే అంటే శరత్ అండ్ అనురాగ్ గారు నో వి వాంట్ టు టెల్ వాట్ ఈస్ లైక్ ఆర్ ట్రూ అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ నెంబర్. నేనేదో నా సునగానందం కోసం అని అన్నదానికి వాళ్ళు ఇచ్చిన దానికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ ఈ పాటికి 10 లక్షలు కూడా కవర్ అయిపోయింది. అండ్ ఇంకో మాట మనలో మన మాట, సినిమా ఎలాగే సక్సెస్ అయిపోయింది, ఇట్ ఓకే, ఇంకా దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. హౌ ఇట్ రీచెస్, వేర్ డస్ ఇట్ రీచ్ టుమారో, దట్ హెస్ టు బి అవైటెడ్ అండ్ సీన్. కానీ నిజాయితీగా ఒక్క మాట నీ దగ్గర నుంచి కావాలి. నిజాయితీ ఇప్పుడు నిజాయితీ అని చెప్తా. మహా వెంకట్ రాసిన కథ నువ్వు వెన్ యూర్ యాక్టింగ్ విత్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ మేకప్ 6 hours 7 hours లైక్ జరుగుతున్నప్పుడు, నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు, నీ మీద ఒక్కడి మీదే సీన్ నడుస్తున్నప్పుడు నీకు ఎక్కడ అసలు ఈ ఎటు పట్టుకెళ్తున్నాడు నన్ను, పొరపాటున కనుక నేను ఓవర్ డోస్ ఆఫ్ ఫెయిత్ లేకపోతే ఓవర్ డోస్ ఆఫ్ ప్యాషన్ వల్ల కనుక నేను క్యారీ అయిపోయినా ఇది ఎటు వెళ్తుంది అని ఎప్పుడైనా అనిపించిన క్షణం ఉందా, లేకపోతే యు కంటిన్యూడ్ యువర్ ఫెయిత్ టిల్ ద లాస్ట్ ఫ్రేమ్? సత్యదే, నాకు కూడా తెలుసుకోవాలని సార్. నా అంటే అది నేను మేబీ ఏదో సభాముఖంగా చెప్తున్న పాయింట్ అయితే అసలు కానే కాదు. సభ లేదు ఇక్కడ. నేను ఏంటంటే సార్, ఫస్ట్ థింగ్ ఈ సినిమాని బ్లైండ్ ఫేత్ అన్నది పాయింట్ కాదు. దట్స్ బికాస్ ఆఫ్ నాకు మాహకున్న ఒక దీని అంటే తను ఆల్రెడీ నేను పనిచేస్తున్నాను, ఆల్రెడీ ఒక కేర్ ఆఫ్ కంచర్వాల్ అనే సినిమా తీసున్నాడు. సో నా పాయింట్ అల్లా నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, నౌకలో వెళ్తున్నప్పుడు అదే వాట్ ఎవర్ ఆ క్యాప్టెన్ ని కెలికితే మొత్తం తీసుకెళ్లి కొండ గుర్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయనకి మనం నమ్మి వెనకాల ప్రశాంతంగా కూర్చుంటే ప్రశాంతంగా డెస్టినేషన్ తీసుకెళ్తాడు. సో ఎవ్రీ వన్ టైం కూడా నాకు అంటే ఎనీ యాక్టర్ సార్, ఇక్కడ కూర్చున్న ఎవరికైనా కూడా మన తల ఇంట్లో పెట్టి సెట్ లోకి వస్తే డైరెక్టర్ తల తీసుకొని మన తలలో పెట్టుకొని పని చేసుకుని మళ్ళీ ఆయన తల ఆయనకి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోవడం అన్నది మోస్ట్ ఈజియెస్ట్ అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. యూ డోంట్ వాంట్ టు యూజ్ యువర్ బ్రెయిన్ బికాస్ యువర్ అ క్యారెక్టర్, యూర్ కమింగ్ ఆన్ టు ద సెట్, నీ డైరెక్టర్ నీకు గైడ్ చేస్తున్నాడు. అండ్ మాహా లాంటి వాళ్ళతో ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఒక ఈ పర్టికులర్ సీన్ లో ఈ మైక్ ఇలా కూడా పెట్టినప్పుడు ఇలా ఉండడానికి దానికి ఒక 100 థియరీస్ ఉంటాయి ఆయన దగ్గర. సో ఇప్పుడు నేను అడిగేటప్పుడు 101వ థియరీ అడగాలి. అంటే బాసు ఇప్పుడు ఇలా అంటే అకార్డింగ్ టు ద లా ఆఫ్ ఫిజిక్స్ దీని కింద మీద అని అంటే ఆ 101 ఆయన అగ్రి అయితే అప్పుడు హీల్ కన్సిడర్. సో తనే 100 సార్లు దాని గురించి ఆలోచించి పెట్టినప్పుడు
నేను మళ్ళీ కనిపెడితే 101 కనిపెట్టాలి కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి మాట్లాడలేను కదా. సో దట్ ఈస్ వాట్ యునో ద కాన్ఫిడెన్స్ దట్ ఐ హ్యావ్ ఇన్ ఇట్ ఈస్ లైక్ యాజ్ ఈజీ as గోయింగ్ ఇన్, మొత్తం పని చేసి పెట్టుకుంటాడు, అందరు రెడీగా ఉంటారు, మనం వెళ్ళి పని చేసుకుని రావాలి. ఇప్పుడు ఆ పాయింట్ లో ఎందుకు సార్ మళ్ళీ మన కరెక్ట్ అంటే దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఐ థింక్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ టు అండర్స్టాండ్ ద క్యారెక్టర్, అండర్స్టాండ్ ద సీన్, ఆ పర్టికులర్ సీన్ ఎలా మనం హైలైట్ చేయాలి, ఆ పర్టికులర్ సీన్ నేను ఎంత 100% ఇవ్వాలి, ఇది ఎక్కువ రన్ అవుతూ ఉంటది. అండ్ ఐ థింక్ ఎవరికి అందరికి తెలిసిందే, బట్ ఎవరికి తెలియని ఇంకో విషయం ఏంటంటే నాకు మహాకి విపరీతం కోఆర్డినేషన్ ఉంటుంది. అంటే ఇన్ఫాక్ట్ ఇది నేను వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా అంత ఉండదు. అది సారీ నేను అంటే మహా ఇప్పుడు ఒకసారి షార్ట్ అని ఎలా ఏదో లేచినప్పుడు నేను వెళ్ళాలి సర్దేయడం, లేకపోతే తీసి కూర్చోబెట్టేయడం, నాకు తెలుసు వాట్ ఈస్ థింకింగ్ అనేది. సో ఇంత సింక్ లో ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీ కదా సార్, ఫెంటాస్టిక్ వెరీ ఈజీ.